డబ్బు అనగానే కొందరికి భయము, కొందరికి టెన్షన్. మహిళల జీవితంలో ఎమర్జెన్సీ అనే పదం, నువ్వు డబ్బు కొంచెం సేవ్ చేసుకోవాలి అని చెప్పి. చాలా మంది మహిళలకి ఇంటి లెక్కలు తెలియవు. ఉమెన్ ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? చాలా మంది మహిళలకి ఇన్వెస్ట్మెంట్ అంటే భయం. ఒక పెద్ద హాస్పిటల్ బిల్లు సంవత్సరాల సేవింగ్ ని శూన్యం చేసేస్తుంది. ఫోన్ కొట్టేయడమా లేకపోతే హ్యాక్ అయిందని బాధపడిపోవటమా చేయొద్దు. చిన్న ఇన్కమ్ కూడా మహిళ జీవితాన్ని మార్చేస్తుంది. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్స్టాపబుల్ ఉమెన్ పాడ్కాస్ట్. ప్రతి మహిళ ఎదగటానికి, సంపాదించడానికి, ధైర్యంగా ముందుకు సాగడానికి సహాయపడే ఈ ప్రయాణంలో మీరు నాతో ఉన్నందుకు ఆనందంగా ఉంది. నేను మీ శైలజ డోగిపర్తి. ఈరోజు మనం మాట్లాడబోయే విషయం ప్రతి మహిళ కూడా తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం. మనీ బేసిక్స్ ఫర్ ఎవ్రీ ఉమెన్. డబ్బు అనగానే కొందరికి భయము, కొందరికి టెన్షన్. కానీ నిజానికి మనీ ఈక్వల్ టు ఫ్రీడమ్, సెల్ఫ్ రెస్పెక్ట్, సెక్యూరిటీ. ఇప్పుడు చాలా సింపుల్ గా ఈజీ ఎగ్జాంపుల్స్ తో మీకు చెప్తా. లెట్స్ బిగిన్. సేవింగ్స్ మీ గొప్ప పాఠం అన్నమాట. మనకి ఇది ఎంత గొప్ప పాఠం అంటే అంత గొప్ప పాఠం ప్రతి ఒక్కరికి. మహిళ జీవితంలో ఎమర్జెన్సీ అనే పదం ఎప్పుడు చాలా దగ్గరగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు కానివ్వండి, పిల్లలకి స్కూల్ ఫీజెస్ కానివ్వండి, ఇంట్లో ఖర్చులు కానివ్వండి, కుటుంబ సమస్యలు కానివ్వండి, ఇవన్నీ మనకి ఒకే విషయం నేర్పిస్తే, నువ్వు డబ్బు కొంచెం సేవ్ చేసుకోవాలి అని చెప్పి. సేవింగ్స్ ఎందుకు ముఖ్యం? ఎందుకంటే సేవింగ్స్ ఈక్వల్ టు సేఫ్టీ కాబట్టి. సింపుల్ రూల్ ఏంటంటే, మీకు వచ్చే డబ్బులో 10% కంపల్సరీగా సేవ్ చేయండి. శాలరీ అయినా, ట్యూషన్ ఇన్కమ్ అయినా, గిఫ్ట్ అయినా 10% సేవ్ చేయటం అలవాటు చేసుకోండి. ఎక్కడ సేవ్ చేయాలి? బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ లో చేయండి, ఆర్డి చేయండి. ఆర్డి అంటే మంత్లీ సేవింగ్స్ అన్నమాట. ఎఫ్డి చేయండి. ఎఫ్డి లాంగ్ టర్మ్ సేవింగ్ ఉంటుంది. ఎమర్జెన్సీ మనీ ఎప్పుడు సేఫ్ గా ఉండే చోటే ఉండాలి. రిస్క్ లో పెట్టొద్దు. ఏముంది, ఇంట్రెస్ట్లకి ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం అనుకుంటారు. నో నో నో, మనము అనుకోగానే తీసే అంత ఈజీగా ఉండాలన్నమాట. ఎప్పుడు కూడా సేఫ్ లోనే ఉండాలి. తర్వాత బడ్జెటింగ్, ఇంట్లో లెక్కలు తెలుసుకోవడం. బడ్జెట్ అంటే ఏంటి? డబ్బు ఎక్కడికి పోతుంది అనేది ట్రాక్ చేయడం. చాలా మంది మహిళలకి ఇంటి లెక్కలు తెలియవు అనడం కాదు, కానీ తెలుసుకోరు. మా హస్బెండ్ చూసుకుంటున్నాడులే అని వదిలేస్తారనమాట. కానీ ప్రతి మహిళకి బడ్జెట్ తెలిస్తే ఆమె డెసిషన్స్ కూడా చాలా క్లియర్గా ఉంటాయి. సింపుల్గా మీకు 50-30-20 రూల్. 50% మనము బేసిక్స్ నీడ్స్కి పెడతాం, అంటే ఫుడ్, బిల్స్, గ్రాసరీస్ ఇవన్నీ కూడా. 30% లైఫ్ స్టైల్కి పెడతాం అనమాట. ఫంక్షన్స్, షాపింగ్, అవుటింగ్స్ అని చెప్పి. 20% సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్లో ఉండాలి. గృహిణులు కూడా ఈ రూల్ ఫాలో అవ్వచ్చు. ఇన్కమ్ కానివ్వండి, ఎక్స్పెన్సెస్ కానివ్వండి, ఒక క్లారిటీ వస్తుంది అనమాట మనకి. ఇన్వెస్ట్మెంట్స్, అసలు మీ డబ్బు పనిచేసే చోటు. చాలా మంది మహిళలకి ఇన్వెస్ట్మెంట్ అంటే భయం, రిస్క్ కదా అనుకుంటూ ఉంటాము. కానీ సరైన ఇన్వెస్ట్మెంట్ ఈక్వల్ టు సెక్యూరిటీ ప్లస్ గ్రోత్. బిగినర్స్ కోసం సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్. సిప్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్. మీరు 500 నుండి స్టార్ట్ చేసుకోవచ్చు అన్నమాట. మీకు టెన్షన్ ఉండదు. అప్పటికప్పుడే మనం అది క్యాన్సిల్ చేయగానే మన అమౌంట్ అకౌంట్లోకి వచ్చేస్తుంది. డిజిటల్ గోల్డ్, పీపీఎఫ్, ఇది అసలు గవర్నమెంట్ బ్యాకప్, సూపర్ సేఫ్. అసలు గోల్డెన్ రూల్ ఏంటి? ఎమర్జెన్సీ ఫండ్ రెడీ అయిన తర్వాతనే ఇన్వెస్ట్ చేయాలి. ఎమర్జెన్సీ ఫండ్ రెడీగా లేకుండా ఇన్వెస్ట్ చేయొద్దు. వై షుడ్ ఉమెన్ ఇన్వెస్ట్? ఉమెన్ ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? డబ్బు పెరుగుతుంది, గోల్స్ అచీవ్ అవుతాయి, పిల్లల భవిష్యత్తు కూడా సెక్యూర్ అవుతుంది. రిటైర్మెంట్ తర్వాత కూడా టెన్షన్ ఉండదు, మనం ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఇన్వెస్ట్ చేసే మహిళ ఫ్యూచర్ ప్రూఫ్ అవుతుంది అన్నమాట. ఎమర్జెన్సీ ప్లానింగ్ ప్రతి మహిళకు తప్పనిసరి. లైఫ్ అనేది అన్ప్రెడిక్టబుల్ గా ఉంటుంది. మహిళలు రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువగా హ్యాండిల్ చేస్తారు. అందుకే ఎమర్జెన్సీ ప్రొటెక్షన్ కంపల్సరీగా ఉండి తీరాల్సిందే. ఫస్ట్ ఎమర్జెన్సీ ఫండ్ పెట్టుకోండి. ఇంట్లో 3 to 6 months ఖర్చులు సపరేట్గా పెట్టండి. జాబ్ లాస్ అయినా, హాస్పిటల్ బిల్స్, సడన్గా ఎక్స్పెన్సెస్ అన్నీ దీని ద్వారానే మేనేజ్ అవుతాయి. 2, హెల్త్ ఇన్సూరెన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్.
హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాల్సిందే. ఒక పెద్ద హాస్పిటల్ బిల్లు సంవత్సరాల సేవింగ్ ని శూన్యం చేసేస్తుంది. అదే హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే ప్రొటెక్షన్ ఉన్నట్టే. హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే కంపల్సరీగా మీకు నచ్చిన దాంట్లో మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. పెద్ద పెద్ద జబ్బులకి ఇన్నిన్ని డబ్బులు పెట్టకుండా హెల్త్ ఇన్సూరెన్స్ మనం కట్టుకునే దాన్ని బట్టి కవరేజ్ వస్తుంది. సో ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ప్రతి మహిళ తప్పనిసరిగా తెలుసుకోవాలి. బ్యాంక్ డాక్యుమెంట్స్, ఇన్సూరెన్స్ పేపర్స్, ప్రాపర్టీ డాక్యుమెంట్స్, ఏటీఎం డెబిట్ కార్డ్ డీటెయిల్స్, పాస్వర్డ్స్ సేఫ్ గా రాసి పెట్టుకోవాలన్నమాట. ఫోనులో పెట్టుకొని ఫోన్ కొట్టేయడమా లేకపోతే హ్యాక్ అయిందని బాధపడిపోవటమా చేయొద్దు. ఒక చోట జాగ్రత్తగా రాసి పెట్టుకోండి. ఈ డీటెయిల్స్ ప్రతిదీ తెలుసుకోవాలి. లేదనుకోండి తర్వాత చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది మనం. ఇవి లైఫ్ సేఫ్టీ కోసం చాలా చాలా అవసరం. చిన్న ఇన్కమ్ కూడా మహిళ జీవితాన్ని మార్చేస్తుంది. ఒక మహిళ నెలకి 2,000 అయినా సంపాదిస్తే ఆమె మనసులో మ్యాజిక్ జరుగుతుంది. కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఫ్యామిలీ డెసిషన్స్ లో వాయిస్ పెరుగుతుంది. ఒక ఐడెంటిటీ తయారవుతుంది. సింపుల్ ఇన్కమ్ ఐడియాస్ చెప్తాను నేను మీకు. ట్యూషన్స్ చెప్పుకోవచ్చు, ఆన్లైన్ టీచింగ్, బేకింగ్, టైలరింగ్, క్రాఫ్ట్స్, డేటా ఎంట్రీ, టైపింగ్, డిజిటల్ సర్వీసెస్, రీసెల్లింగ్ బిజినెసెస్, ఇలా ఎన్నెన్నో. ఇన్కమ్ కొంచెమైనా పర్లేదు, స్టార్ట్ చేయటం మటుకు చాలా చాలా ఇంపార్టెంట్. మనం కూడా బౌండరీస్ పెట్టుకోవాలి. మనీ బౌండరీస్ మహిళలు తప్పక పాటించాల్సిన ఆర్థిక నియమాలు. మహిళలు చాలా సాఫ్ట్ హార్టెడ్, అందుకే రూల్స్ చాలా చాలా అవసరం. ఫాలో దిస్. ఏటీఎం పిన్ ఎవ్వరికి చెప్పకండి. పేపర్ పైన సైన్ చేసే ముందు చదవండి. మనీ గురించి క్వశ్చన్స్ అడగడానికి సంకోచించకండి. అస్సలు మీరు వెనక ముందు ఆడొద్దు అనమాట. క్వశ్చన్ అడిగేయండి అంతే. ఎవరికైనా డబ్బు ఇవ్వటం తప్పనిసరి కాదని గుర్తుంచుకోండి. అది మన ఇష్టం. తప్పనిసరిగా ఇవ్వాలనేం లేదు కదా. ఫైనాన్షియల్ క్లారిటీ మెయింటైన్ చేయండి. ఫైనాన్షియల్ ఇగ్నోరెన్స్ బిగ్గెస్ట్ డేంజర్. ఆ డబ్బుదే ఉందిలే, ఈ రోజు పోతే రేపు వస్తుంది, రాదు. ఈ రోజు డబ్బు పోయిందా రేపు రాదు. ఆ సంపాదించుకునే టైం ఉండదు, ఆ వయసు కూడా అయిపోతుంది అనమాట. సో మీరు మనీని, ఫైనాన్షియల్ని ఇగ్నోర్ చేయొద్దు. మనీ ఈజ్ నాట్ జస్ట్ మనీ, మనీ ఈజ్ ఫ్రీడమ్. డబ్బు ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకున్న మహిళ సెక్యూర్గా, కాన్ఫిడెంట్గా, ఇండిపెండెంట్గా, రెస్పెక్టెడ్గా ఉంటుంది. డియర్ లిజనర్, మీరు కూడా డిజర్వ్ చేస్తారు. ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఉండాలి, ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉండాలి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండాలి. మీ మనీ, మీ లైఫ్, మీ డెసిషన్స్, యు ఆర్ అన్స్టాపబుల్. ఈరోజు ఈ ఎపిసోడ్ మీకు నచ్చితే దీన్ని మీ అక్కకు కానీ, మీ ఫ్రెండ్కి కానీ, మీ అమ్మకు కానీ, లేదా మీ డాటర్తో కానీ షేర్ చేయండి. ప్రతి మహిళకి ఈ జ్ఞానము చాలా చాలా అవసరం అన్నమాట. ఈ నాలెడ్జ్ కంపల్సరీగా కావాలి, ప్రతి వాళ్ళు తెలుసుకోవాలి కూడా. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. స్టే స్ట్రాంగ్, స్టే రియల్, స్టే యూ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.